పార్టీని నమ్ముకున్న ప్రతి నాయకుడిని కార్యకర్తను అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర అన్నారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం మర్పివలస పీఎస్సీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ గా జక్కు ఫకీర్ నాయుడు, డైరెక్టర్లుగా మర్రాపు నాగేశ్వరరావు, సేనపతి రాజు పాత్రుడితో పాటు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక పదవుల పంపకంలో ఇది ఎవరికి ఇవ్వాలన్నా అందరూ అర్హులే పదవులన్నీ. కాకపోతే ఒక బేరే చేసుకున్నాం. ఈసారి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందు వరుసలో పెట్టుకుందాం. యంగ్స్టర్ లైక్ ఇప్పుడు మా శాఖర్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు అనుకోండి, ఇంకా 30-40 సంవత్సరాలు ఉన్నాయి మా అందరికీ. అందుకనే సీనియర్ నాయకులకి ఇవ్వాలి, సీనియర్ నాయకులకి గుర్తింపు ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు పార్టీని మోసినప్పుడు ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా మేము మొయ్యాలని ఖచ్చితంగా తెలుగుదేశం కండువా బరువు మోసిన, జెండా మోసిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలనే ఉద్దేశంలోనే ఈరోజు అత్యధికంగా పిఎస్సీలు ఉన్న మండలం సీతానగరంలో అన్ని పిఎస్సీలకి వాళ్ళకి ఆ పిఎస్సీ పదవికి ఇచ్చేదానికన్నా మా మనుషులుగా మేము గుర్తించామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గత సంవత్సరాల్లో మీరందరూ కూడా నేను ఇంకా ఈ ప్రత్యక్ష రాజకీయాలు రాకముందు నుంచి మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. ప్రతి పదవికి ఒక వెలకట్టేవారు. అంతకు ముందు పొరపాటున తెలుగుదేశంలో ఉన్నా కానీ ప్రతి పదవికి ఒక వెలకట్టి కార్యకర్తలు కూడా డబ్బులు తీసుకునేవారు. గత 30 సంవత్సరాలకు అదే జరిగింది. కానీ ప్రభుత్వం పార్టీ నన్ను పంపించిన తర్వాత నుంచి కార్యకర్తలే అధినాయకులు, కార్యకర్త తర్వాతనే ఏదైనా విషయంలో ఎక్కడ నిర్మోమాటంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా పార్టీకి కానీ కార్యకర్త. కృష్ణా జిల్లా పామరులో ప్రజా సమస్యలపై